హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తీస్ కిచెన్. టుడే రెసిపీలకు వెళ్ళినట్లయితే సింపుల్గా, టేస్టీగా, యమ్మీగా చిన్న చిన్న టిప్స్ తోటి పర్ఫెక్ట్ కొలతలతోటి సగ్గుబియ్యం కొబ్బరి పాయసం ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే హాఫ్ కప్ కొబ్బరి, అలాగే 1 కప్పు సేమియాని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని పాలలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పును యాడ్ చేసుకొని ఇవి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్నటువంటి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని యాడ్ చేసుకొని జస్ట్ 1 or 2 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సేమియాను కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని వేరే ఇంకో ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా పాలు బాగా మరిగించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 to 4 minutes పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1 కప్ షుగర్ అయితే ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 కప్పు షుగర్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇవి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 2-3 minutes పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త గట్టి పడుతుంది. ఇలా తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, యమ్మీగా ఉండేటటువంటి కొబ్బరి పాయసం తయారవుతుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.